హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఆటోకాడ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇప్పుడు మనం బేసిక్ లెవెల్ ఆఫ్ ఆటోకాడ్ ఇన్ 2D గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇందులో లైన్, పాలీ, ప్యాన్, సర్కిల్ ఈ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఆటోకాడ్ని ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఆటోకాడ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది కదండి. సో ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా దీని ఆటోకాడ్ ఇంటర్ఫేస్ అంటామని. సో ఇందులో మనము ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, క్రాస్ హెయిర్ అని. ఆ క్రాస్ హెయిర్లో మిడిల్లో మనకి స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది. ఆ స్క్వేర్ సింబల్ అనేది మనం ఏదైనా కమాండ్ అనేది యాక్టివేట్ చేసినప్పుడు ఆ స్క్వేర్ సింబల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం అది ఎలా వెళ్ళిపోతుంది అనేది. చూడండి, ఇక్కడ మనం లైన్ ఉంది కదా, లైన్ కమాండ్ని యాక్టివేట్ చేస్తుంది. చూడండి, యాక్టివేట్ చేయగానే మనకి ఇక్కడ క్రాస్ హెయిర్లో మిడిల్లో ఉన్న స్క్వేర్ సింబల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం కమాండ్ నుంచి ఎలా బయటికి రావాలంటే ఎస్కేప్ కొడితే సరిపోతుంది అనమాట. ఇక చూడండి, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, కమాండ్ అనేది వెళ్ళిపోయింది అనమాట కమాండ్ బార్లో. సో ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం. లైన్ చూడండి, కింద కనిపిస్తుంది. లైన్ అని ఎంటర్ కొట్టగానే మనకి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటే మనం ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేయగానే మనకి నెక్స్ట్ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని వస్తుంది. చూడండి, ఇలా చేస్తామండి మనం లైన్ కమాండ్ ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఎల్ ఎంటర్ అని కొట్టేసి కూడా మనం చేయొచ్చు. చూడండి, ఎల్ ఎంటర్ అని కొట్టగానే మనకు వచ్చేసింది లైన్ కమాండ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ అలా అన్నమాట. సో ఇప్పుడు ఈ కమాండ్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కొడితే సరిపోతుంది. నెక్స్ట్ మనం పాలీలైన్ గురించి తెలుసుకుందాం. పాలీలైన్ చూడండి, పాలీలైన్ క్లిక్ చేయగానే పాలీలైన్ అని వచ్చింది. సో ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి, స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అని, స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అండ్ ది నెక్స్ట్ పాయింట్, స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ పాయింట్, స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ పాయింట్ అని. సో ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అంతే, ఎస్కేప్ కొడితే కమాండ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. మనం ఈ లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్గా లేదు కదా, కిందికి పైకి మీనికి అనేది అవుతుంది కదా. దీన్ని స్ట్రైట్ లైన్ రావాలంటే మనం ఫంక్షన్స్ కీస్లో F8 ఆన్ చేసుకోవాలి. F8 ఆన్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది, ఆర్తో ఆన్ అవుతుంది. F8 అనేది షార్ట్కట్ కీ ఆఫ్ ఆర్తో ఆన్ ఆఫ్. చూడండి, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇలా అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సర్కిల్ కమాండ్ తీసుకుందాం. సర్కిల్ కమాండ్ షార్ట్కట్ కీ వచ్చేసి సి ఎంటర్ కొట్టగానే మనకు స్పెసిఫై ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని వచ్చింది. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకొని మౌస్ని ట్రాక్ చేయగానే మనకి సర్కిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ గురించి తెలుసుకుందాం మనం. ప్యాన్ అనేది నావిగేషన్ బార్లో కూడా మనకు కనిపిస్తుంది, లేదంటే మనం PAN ఎంటర్ కొడితే కూడా సరిపోతుంది అన్నమాట. చూడండి, PAN కొట్టగానే మనకు ప్యాన్ అనేది యాక్టివేట్ అయిందనమాట. సో ఈ ప్యాన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం పేజ్ అనేది పైకి కిందకి ట్రాక్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. మనం ప్యాన్ కమాండ్ని ఇంకోలాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మౌస్లో మిడిల్లో స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, ఆ స్క్రోల్ బటన్ని మనము ప్రెస్ చేయగానే ప్యాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా మనం పేజ్ని డ్రాగ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు పైకి కిందకి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కీస్ అండ్ షార్ట్కట్ కీస్ ఫర్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం.